ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడంతో 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. భావనా గౌర్, రాజేష్ రిషి, మదన్ లాల్, రోహిత్ కుమార్, మహౌరియా, భూపిందర్ సింగ్, జూన్, నరేష్ యాదవ్, పవన్ కుమార్ శర్మ ఆమ్ ఆద్మీ పార్టీకు గుడ్ బై చెప్పారు. నరేష్ యాదవ్ నిన్న ఉదయం తన రాజీనామాను ప్రకటించడంలో పార్టీలో అంతర్గత కలహాలు ముదిరినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. మరో 5 రోజుల్లో పోలింగ్ ఉన్న తరుణంలో ఎమ్మెల్యేల రాజీనామా ఆ పార్టీలో అసంతృప్తిని పెంచిందనే సంకేతాలకు తావిస్తోంది. మరో 6 ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం పార్టీకి గట్టి దెబ్బగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిమాణం అరవింద్ కేజ్రీవాల్కు గట్టి సవాల్ కావచ్చని చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడంతో 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. భావనా గౌర్, రాజేష్ రిషి, మదన్ లాల్, రోహిత్ కుమార్, భూపిందర్ సింగ్, జూన్, నరేష్ యాదవ్, పవన్ కుమార్ శర్మ ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పారు. నరేష్ యాదవ్ నిన్న ఉదయం తన రాజీనామాను ప్రకటించడంతో పార్టీలో అంతర్గత కలహాలు ముదిరినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. మరో 5 రోజుల్లో పోలింగ్ ఉన్న తరుణంలో ఎమ్మెల్యేల రాజీనామా ఆ పార్టీలో అసంతృప్తి పెరిగిందనే సంకేతాలకు తావిస్తోంది. మరో 6 ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం పార్టీకి గట్టి దెబ్బగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ ఫోన్ లైన్ అందిస్తారు. వెంకట్, అసలు ఎందుకు ఇంకా 5 రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి? ఈలోపు ఈ 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి కారణం ఏముంది? వీరి వెనక ఇంకేదైనా రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? రామారావు, నిజంగానే ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటుందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 5 రోజుల్లో ఎన్నికలు ఉంది అన్న సమయంలో వరుసగా ఎమ్మెల్యేల రాజీనామా అయితే కనిపిస్తుంది. మనం చూస్తూ నేను నరేష్ యాదవ్ రాజీనామాని ప్రకటించాడు ఆప్ ఎమ్మెల్యే. ఈ రోజు మరో 7 ఎమ్మెల్యేలు మరో 6 అంటే మొత్తం కలుపుకుని 7 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అంటే ప్రధానంగా ఇక్కడ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం పైన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాము మంచిగా సేవలు అందించాం, 2 సార్లు వరుసగా విజయం సాధించాం, తమని కాదని కొత్త వాళ్ళకి అవకాశం ఉండడానికి కొంత అసంతృప్తి గురైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే 7 ఎమ్మెల్యేలు రోహిత్, అదేవిధంగా రాజేష్ రిషి, మదన్ లాల్, నరేష్ యాదవ్, భావనా గౌర్ రాజీనామా చేయడం జరిగింది. సో వీళ్ళు ఇది అంతర్గత విభేదాల నేపథ్యంలోనే ఈ విధంగా జరిగింది. ఒక ప్రాస్పెక్ట్ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నది ఒక పాజిటివ్ సంకేతం అయినప్పటికీ కూడా తాము మంచిగా సేవలు అందించి రూల్ చేసిన మంచిగా నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా అట్లా అవకాశం ఇచ్చి వేరే వాళ్ళని తమను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఒక బలమైనటువంటి కారణంతో ముందుగా రాజీనామా చేసినట్టుగా అర్థమవుతుంది. ఇది మాత్రం కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత షాక్ గా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 రోజుల వ్యవధిలోనే దాదాపు 7 ఎమ్మెల్యేలు రాజీనామా అంటే చాలా పెద్ద విషయంగానే భావించాల్సి ఉంటుంది. అందులోనూ రూలింగ్ పార్టీకి ఎన్నికల సమయంలో ఇటువంటి పరిణామాలు ఎదురవుతే కాస్తంత జనాల్లో కొంత నెగిటివ్ సంకేతాలు పోయే అవకాశం కనిపిస్తుంది. అఫ్ కోర్స్ వాళ్ళు కొంత కొత్త రక్తం కోసం మేము ప్రయత్నిస్తున్నాం, అందుకే మేము కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం చెప్పుకున్నప్పుడు కూడా అంటే వీరు చూస్తున్న వాళ్ళు ఉన్న వాళ్ళు సిట్టింగ్లు మంచి వాళ్ళు కాదా, మంచి వాళ్ళు కాని వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చారనే ఒక సెన్స్ పోతున్న ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా జనాల్లో పోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా ఫేస్ చేస్తుంది, ఎలా ఉండబోతుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఆప్లో అంతర్గత కలహాలు ముదిరిన నేపథ్యంలోనే ఈ విధంగా పార్టీపై అసంతృప్తి పెరిగి రాజీనామాలు చేస్తున్నారు. అదొక తమని కాదని వేరే వాళ్ళకి ఇస్తున్నది ఒక రీజన్ అయితే, లేదు ఇంకో ప్రాస్పెక్ట్, ఇంకొక యాంగిల్ ఖచ్చితంగా అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వర్గాలకు విడిపోయి ఒకరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నారు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అనేది మాత్రం మనం కాదనలేని సత్యం. సో దీన్ని
అరవింద్ కేజ్రీవాల్ బృందం ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ఎందుకంటే వరుసగా 2 సార్లు బీజేపీ లాంటి పెద్ద దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీని కాదని అక్కడ దేశ రాజధాని ఢిల్లీలో అధికారం దక్కించుకోవడం అంటే ఆషామాషి కాదు. 2 సార్లు వరుసగా అరవింద్ కేజ్రీవాల్ అందరి అంచనాలను తారుమారు చేసి మంచి విజయంతో ఆయన 2 సార్లు అధికారం చేశారు. హ్యాట్రిక్ కొట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే అఫ్ కోర్స్ ఆయన జైలుకి వెళ్ళడం, ఆ 18 ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయనతో పాటు కొంతమంది ప్రముఖ నేతలు, ఆ పార్టీ చెందిన ప్రముఖ నేతలు లిక్కర్ కేసు మీద జైలుకి వెళ్లి వచ్చినప్పుడు కూడా ఆ టెంపోని కొనసాగించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. సో వాటన్నిటిని కూడా అపవాదులు కానీ లేదా వాళ్ళు అపవాదులుగా భావిస్తున్నారు. బట్ అది కేసులో నిందితుడు కాబట్టి జైలుకి వెళ్ళాలని బీజేపీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ ఎదుర్కొంటూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల యొక్క వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూరగొనేందుకు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా ఎమ్మెల్యే రాజీనామా మాత్రం పెద్ద షాక్ గానే చూడాల్సిన అవసరం ఉంది రామారావు.